మంచిదండి. చెవికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున పేరిట శుభవందనాలు. ఎహెజ్కేలు గ్రంథంలోనికి వెళదామండి. దేవుడు కృప చూపినటువంటి విధానమును బట్టి మనము ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయానికి వెళదాం. 18వ అధ్యాయం. ఇందులో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనాన్ని చూద్దాం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. కాబట్టి ఇక్కడ అందరూ ఆయన వశంలోనే ఉన్నారు. కానీ దేవుడు చెప్తుంది చివరి మాట, పాపము చేయువాడెవడో వాడే మరణము నందును. కాబట్టి మరి అందరూ చచ్చిపోతున్నారు కదండి. అందరూ పాపులేనంటే బైబిల్ ప్రకారం అందరం పాపులమే, అందరూ చనిపోవాల్సిందే. తీర్పు అనేది ఇప్పుడు కాదు. మరి లేపబడినప్పుడు అక్కడ కలుసుకున్నప్పుడు, ఇప్పుడు పెళ్ళి ఉంది, చాలామందిని పిలుస్తాం. పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళిన వాళ్ళు కలుసుకుంటారు, వెళ్ళని వాళ్ళు కలుసుకోరుగా, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు ఇళ్ళ దగ్గరే. అలాగే బైబిల్లో ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల వివాహము మహోత్సవం ఒకటి జరగబోతూ ఉంది. అక్కడ దానిలో పాలు పంపులు పొందేవాళ్ళు ఎవరో, అంటే దానికి వచ్చేవాళ్ళు ఎవరో వాళ్ళు కలుసుకుంటారు, అందరు కాదు. మనం భూమి మీద ఎలాగైతే మా ఫంక్షన్లో నువ్వు రాలేదే, కనపడలేదంటే రాలేదులే అంటామే, అలాగే అక్కడ కూడా మా ఈ సంఘంలో నుంచి ఒక ఆమె రాలేదే, ఫలానా ఆమె రాలేదే, మాకన్నా ముందు చనిపోయినా రాలేదే, మాకన్నా ముందు చనిపోయినా రాలేదే, కనపట్టలేదే అంటూ ఉంటాం. అది ఎప్పుడు దేవుడు రాకడ వచ్చిన తర్వాత అక్కడ కలుసుకునే రోజు ఒకటి ఉంది. అప్పటికే హతసాక్షులైనటువంటి వారు అక్కడ ఉన్నారని, దేవుడితో మాట్లాడుతూ ఉన్నారని కూడా రాయబడింది. ఇక్కడ మనము పాపము చేయువారెవరో వారే మరణము నందుతారు. 6వ వచనం చూడండి. పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టి అయిన దానిని కూడకయు, ఎవరినైనా బాధ పెట్టకయు, రుణస్థునికి అతను తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనా నష్టము చేయకయు నుండి వాడై, ఆకలిగల వారికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పీకయు, లాభము చేపట్టకయు, అన్యాయం చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొంచు, నా విధులను అనుసరించుండిన ఎల్లా వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా. సరే, అక్కడ దాకా సంగతి పోయి బతుకుతామా, అక్కడ కనపడతామా లేదా అనే సంగతి తర్వాత చూస్తే, అసలు ఎవరు ఆయన సన్నిధిలో బ్రతుకుతారో ఒక లిస్టు రాసేసాడు ఇక్కడ కదా. ఏమేంటి 6వ వచనం నుండి మనం చూస్తే ఏంటంటే, విగ్రహములు తట్టు చూడకయు. దేని తట్టు చూడకూడదు? తన పొరుగువాని భార్యను చెరపకయు. అంటే చెరపడం అంటే రకాలు చాలా ఉన్నాయి. శారీరక రీతిగా చెడపచ్చు, మాటల రీతిగా కూడా చెడపచ్చు. దేవుని ప్రేమిస్తాం. అలాగే బహిష్టైన దాన్ని చూడకయు, కూడకూడదు, ఎందుకంటే తప్పది బైబిల్ ప్రకారము, పాపం. దేవుని ప్రేమ. అలాగే బాధ పెట్టకూడదు, ఎవరికి కూడా బాధ పెట్టకూడదు. రుణస్థునికి అతని తాకట్టుని చెల్లించి బలత్కారము చేత ఎవరికైనా నష్టము కలగజేయకుండా. ఇప్పుడు తాకట్టు పెట్టుకుంటుంటారు చాలామంది నాకు తెలిసి ఈ క్రైస్తవులు విశ్వాసులు కూడా ఏం చేశారంటే, కొంతమందికి డబ్బులు ఇచ్చారు వడ్డీకి. వాళ్ళు కట్టలేకపోతే వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ స్థలాలు వాళ్ళు వాల్చుకున్నారు. తప్పు కదండి, అది పాపం కదా. వాడికి ఉన్నది ఒకటే ఇల్లు, ఆ ఇల్లు కూడా నువ్వు వాల్చుకుంటే నా డబ్బులు లేదండి ఏం చేయమంటారు అని అంటే ఎట్లాగా. కాబట్టి అలాంటి దౌర్జన్యాలు లేకపోతే బాధలు ఉంటాయి. కాబట్టి ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, ఆకలిగా ఉంది అని ఎవరన్నా నీ ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా కనుక పంపించితే, అలాగే వస్త్రాలు లేవమ్మా ఒక బట్ట ఇమ్మని అడిగితే నువ్వు ఇవ్వకపోతే, అలాగే వడ్డీకి అప్పు ఇవ్వకూడదు.
వడ్డీకి అప్పు ఇవ్వకూడదు, లాభము చేపట్టకూడదు, అన్యాయము చేయకూడదు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చాలి, యథార్థపరుడై కట్టడలను గైకొనాలి, ఆయన విధులను అనుసరించి నడిస్తే వాడు నిర్దోషి, నిజముగా వాడు బ్రతుకు. ఎక్కడ? దేవుడి రాజ్యంలో. ఈ భూమి మీద బతుకుతున్నారు. ఎందుకు? వాళ్ళు తప్పు పని చేసినా బతుకుతున్నారు, వ్యభిచారం చేసినా బతుకుతున్నారు, లంచాలు తీసుకున్నా బతుకుతున్నారు, వడ్డీ వ్యాపారాలు చేసినా బతుకుతున్నారు. ఏమండి? ఏ తప్పు చేసినా బతుకుతున్నారు ఈ భూమి మీద. ఈ బతకడం ఇక్కడ కాదు, దేవునిలో బతకాలి. దేవునిలో బతకాలంటే ఇవన్నీ చేయకూడదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, 14 రకాలు చెప్పాడు ఇందులో. ఎన్ని చెప్పాడు? 14. ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇందులో ఏదైనా ఉందా, నాలో ఉందా, కాబట్టి నేను బతుకుతానా లేదా, నేను దేవుడి రాజ్యంలో బతుకుతానా లేదా. ఇక్కడ చచ్చిపోతాం, మళ్ళీ అక్కడ బతుకుతాం. ఎందుకంటే అది 2వ జన్మ. ఇక్కడ భూమి మీదే 2వ జన్మ వచ్చింది నీకు, తల్లిదండ్రుల ద్వారా ఒకటి, అలాగే రక్షణ ద్వారా నీటిలో బాప్తిజం మరొకటి, మరలా చనిపోతావు, మళ్ళా లేపడాలి, మళ్ళా దేవుడి రాజ్యంలో కనపడాలి. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ అవన్నీ చేయకుండా ఉంటే వాడి పాపానికి వాడే ఉత్తరవాది అవుతాడు. చేస్తే కనుక 10వ వచనం నుండి 13వ వచనం దాకా చదవండి. అయితే వాడు బలత్కారం చేయవాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనా చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనా చేయక ఉండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు, తన పొరుగు వాని భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధ పెట్టి బలత్కారం చేత నష్టము కలగ చేయుటయు, తాకట్టు చెల్లింపకపోవటయు, విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎలా వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలను చేసిన కనుక అవశ్యకముగా వానికి మరణ శిక్ష విధింపబడును. వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది అగును. ఎవరండి ఇప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా వాడికి వాడే ఉత్తరవాది? ఎవరు? చెప్పినా వినలేదు. చెప్పినా వినకపోయినప్పుడు ఎవరు బాధ్యులు అవుతారు? ఏమంటే మా అబ్బాయికి చెప్పామండి తాగొద్దని వింటల్లా, మా ఆయనకి చెప్పామండి తాగొద్దని వింటల్లా, ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యాడండి, ఏం చేద్దామండి, లక్షలు ఖర్చు అయిపోతున్నాయి, బతుకుతాడా లేదో అంటున్నారు. ఎవరయ్యా ఉత్తరవాది? భార్య కాదు, తనకు తానే. చెయ్యొద్దు అన్నా కూడా చేశారు, తినొద్దు అన్నా తిన్నారు, పోవద్దన్నా పోయారు, అనొద్దు అన్నా అన్నావు. కాబట్టి మనకు పాత సామెత ఒకటి ఉంది, నోరా చెప్పండి, నోరా ఈపుకు దెబ్బలు తేకే. ఈపేం మాట్లాడింది నోరే. మరి దెబ్బలు దేనికి తగిలి? నోటికి తగల్లా. నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు, నోటితో అన్నాడు కాబట్టి మూతి మీద కొడితే బాగుండు, మూతి పగిలిపోతే బాగుండు, ఇంకా మాట్లాడకుండా ఉంటాడు. కానీ తగిలేది కాళ్ళకో ఈపుకో చేతులకో తగులుతాయి దెబ్బలు. అందుకని అవి అంటప్పుడు ఎందుకే నువ్వు మాట్లాడావు, ఇప్పుడు చూడు దెబ్బలు తగిలినాయి అని. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, నువ్వు చేసే కార్యాలను బట్టి, నువ్వు చేసే చెడుతనాన్ని బట్టి నువ్వే ఉత్తరవాదివి అవుతావు. 14వ వచనం నుండి 17వ వచనం దాకా, కొడుకు తండ్రి చేసిన పాపాలు చేయకపోతే బతుకుతాడు. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండిన ఎడల, అనగా పర్వతం మీద భోజనము చేయకయు. గదంతా లిస్ట్ అండి, వరుసగా ఉంటుంది. 17వ వచనానికి రండి. అతడు అవశ్యముగా బ్రతుకును. ఏ లిస్ట్ అయితే ఇందాక చెప్పారో 3 సార్లు అదే లిస్టు. 6 నుంచి 9 దాకా, 10 నుంచి 13 దాకా, 14 నుంచి 17 దాకా 3 లిస్టులు ఒకటే. ఈ 3 లిస్టులు మొదట మనము 14 రకాలు చేయకుండా ఉంటే బ్రతుకుతారు. అలాగే మంచి కార్యాలు చేయకపోతే వాడి యొక్క పాపానికి వాడే
ఉత్తరవాది. మూడోది, కొడుకు తండ్రి చేసిన పాపాలు చేయకపోతే, అంటే ఇందాక చెప్పిన పాపాలు చేయకపోతే బతుకుతాడు. కాబట్టి నీ కొడుకు చనిపోవాలని, కూతురు చనిపోవాలని లేదు. తండ్రి చేసిన పాపాలు చేయకుండా ఉంటే బ్రతుకుతారు అని చెప్తా ఉంది బైబిల్. ఏమంటే మా అమ్మ వడ్డీకి ఇచ్చేది, మేము ఇస్తున్నాము, మా అమ్మాయి కూడా ఇస్తుంది అంటే ఇంక మేమేం చేస్తాం దానికి? అమ్మ నువ్వు రక్షణ పొందావు కదా, చేయకూడదు కదా అని అంటే వినవే. లంచాలు తీసుకోకూడదమ్మా, వినవే. ఇక్కడేనమ్మా చచ్చిపోతావు నువ్వు, దేవుడి రాజ్యానికి వెళ్ళవు, బతకవమ్మా అని చెబితే వినవే. దానికి అందరికి ఎవరంటే నీకు నువ్వే ఉత్తరవాదివి. 19వ వచనం చూడండి. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షణ ఎలా మోయటం లేదని చెప్పుకొచ్చున్నారు. కుమారుడు నీతి నియమాలను అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకొనెను కనుక అతడు ఆవశ్యకంగా బ్రతుకును. కాబట్టి దేవుని కట్టడను అనుసరించి నడిస్తే కుమారుడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవేనా? నువ్వు బతకాలని నీకుందా దేవుడు రాజ్యంలో? చేయబాకయ్యింది. ఏమంటే మరి తప్పు చేస్తే గద్దించకూడదు, గద్దించు. దేవుడు కూడా గద్దించాడు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా దేవుడు గద్దించాడు. తప్పు చేసిన వాళ్ళని గద్దించడం తప్పు కాదు. అలా కాకుండా తప్పు చేయకుండా వాళ్ళ మీద నెపం వేస్తే తప్పు. వాళ్ళు చేయకపోయినా వాళ్ళు అలా చేశారని అబద్ధం చెప్పినా తప్పు, కొండలు చెప్పినా తప్పు, వాళ్ళ జీవితాన్ని పాడు చేయడానికి మరి ఆ మాటలు వాడినా తప్పు. అలాంటి పని చేయకూడదు. 20వ వచనం కూడా చూడండి. పాపం చేసిన వాడెవరు? మరణం. ఇందాక మనం చదువుకున్న మాట కూడా అది 4వ వచనంలో, పాపము చేయువాడే మరణం అందును. ఈ మాట కూడా అది 21 కూడా చూడండి. దుష్టుడు పాపాలు విడిస్తే బతుకుతాడు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన అతడు మరణమునందడు. కాబట్టి దుష్టుడైన వాడు అంటే ఒక దుర్మార్గుడు, ఒక కొట్టేవాడు, ఒక తిట్టేవాడు, ఒక దొంగ, ఒక కోనికోరు, ఏమండి మరి ఇలాంటి వాళ్ళంతా దుష్టులు. ఒకవేళ దుష్టుడు కనుక పాపాలు విడిస్తే అంటే ఇక చేయకుండా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక తప్పు చేయకుండా, కొట్టకుండా, తిట్టకుండా, దౌర్జన్యం చేయకుండా, కత్తి చూపించకుండా, బెదిరించకుండా, ఏమంటే అన్యాయంగా సొమ్ము రాబట్టకుండా, ఏమంటే ఇలాంటి పనులు. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు బయటికి రాకుండా కొంతమందిని ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. చేసుకొని ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కింద వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అసలు ఆయన ఏమో 2 రూపాయల వడ్డీ తీసుకుంటే వీళ్ళు 3, 4, 5 రూపాయల వడ్డీ తీసుకుంటారు. తీసుకొని 2 రూపాయల వడ్డీ ఏమో ఆయనకి ఇచ్చేస్తారు. డబ్బులు ఇలా కావు, కానీ వీళ్ళు మధ్యవర్తులుగా వాళ్ళు పెట్టి వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ఇదొక దందా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అన్యాయంగా సంపాదించరు. ఎక్కడిరా నీకు డబ్బులు? ఆయన 2కి ఇస్తాడు, మనం దాన్ని 3, 4, 5 ఎంతకైనా మనం ఇచ్చుకోవచ్చు. ఆ పై డబ్బులన్నీ వాళ్ళయ్యాయి. అయితే ఏంటి, ఆయన చల్ల కదలకుండా ఇంట్లో కూర్చుంటాడు, వీళ్ళు మాత్రం బండి వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి డబ్బులు వస్తాయి ప్రియులరా. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర వడ్డీలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఉద్యోగాలు ఉండవు, వీళ్ళకేం ఉద్యోగాలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఎవరవుతారు? దుష్టులే. ఒక ఆమె కొట్టు పెట్టుకుంది, లేదా ఒక ఆయన కొట్టు పెట్టుకున్నాడు, రక్షణ పొందాడు, మరీదాసు అనుకుందాం. ఆ మరీదాసు గారు కొట్టు పెట్టారు. ఆదివారం తీయుడు కొట్టు, మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత తీస్తాడు కొట్టు. దేవుడు ప్రేమిస్తున్న ప్రియులరా, కానీ అతను ఏమమ్ముతాడు? సిగరెట్లు, గుట్కాలు, ఏమంటే మందు, దొంగ పెట్రోలు, ఇవన్నీ అమ్ముతాడు. మరి ఏం లాభం? వాడు దుష్టుడేగా. చర్చికి వస్తున్నాడు, ఆదివారం కొట్టు, ప్రార్థన ఉన్నప్పుడు తీయడు. కానీ మరి సిగరెట్ ఇంకొకరు తాగితే వాళ్ళకి హానే కదండి. సిగరెట్ నువ్వు తాగుతున్నావు అంటే హానికరమే కదా, దాని మీద తాగినందువల్ల క్యాన్సర్ వస్తుంది కదా. గుట్కాలు, దానివల్ల కూడా రక్షణలే, అది చనిపోతారు కదా. అలాగే దొంగ పెట్రోలు, మందు, ఇవన్నీ అమ్మకూడదు. నువ్వు న్యాయంగా అమ్ముకో. ఉప్పులు, పప్పులు, ఏమండి మిఠాయిలు, బిస్కెట్లు, ఇవన్నీ అమ్ముకో. కానీ ఇవి అమ్మినందువల్ల అవతల వాడు నీ దగ్గర నుంచి కొనుక్కొని తిని
చనిపోతాడు. ఆ నష్టం ఎవరిది? నీది. నువ్వేగా. నువ్వు కనుక అక్కడ కొట్టు పెట్టకుండా అక్కడ అమ్మకుండా ఉంటే నీ దగ్గర కొనరుగా వాళ్ళు. అంటే నష్టం ఎవరికి వస్తుందంటే వాడికని నువ్వు అనుకుంటున్నావు, కాదు కదా, నీకే వస్తుంది. అయితే ఇప్పుడు కనపడదు. అది అన్యాయంగా డబ్బు వస్తున్నప్పుడు కనపడదు కొన్నాళ్ళు. ఆ తర్వాత మీద పడినప్పుడు ఈ పాపాలన్నిటికీ లెక్క అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. 22వ వచనం చూడండి. దుష్టుడు చేసిన అపరాధములలో కాబట్టి దుష్టుడు నీతిగా నడుస్తున్నప్పుడు, పాపాన్ని విడిచిపెట్టి నడుస్తున్నప్పుడు, మరి అతను చేసినటువంటి అపరాధములు ఏవి కూడా దేవుడు గుర్తు చేసుకోడు. మరి దావీదు మరి తప్పు చేశాడు. మరి ఆయన్ని ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశా, పాపం చేశాను. 51వ కీర్తన అంతా అది ఒప్పుకున్నాడు. కాబట్టి ఏమైంది? దేవుడు అతన్ని క్షమించి అపరాధముల్లో గుర్తు చేసుకోకుండా మరి అతని నీతిని బట్టి బతికాడు. కుమారుడు మరి సొలొమోను రాజ్యం ఇచ్చాడు. సొలొమోను మరలా సరిగ్గా బతకలేదు. అందువల్ల తన కొడుకు రాజ్యానికి వచ్చినా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎందుకంటే రాజ్యం రెండుగా చీలిపోయింది, తగాదాలు వచ్చేసాయి. 23వ వచనం. దుష్టుడు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. ఇప్పుడు చాలామంది దుష్టులు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ సువార్త చెప్పమని చెప్పాడు యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలు గ్రంథము వ్రాసినటువంటి సమయము 593వ సంవత్సరంలో మొదలుపెట్టి 570 వరకు రాశాడు. అంటే 23 సంవత్సరాలు దరిదాపుగా 23 సంవత్సరాలు దీన్ని రాసుకుంటూ వచ్చాడు, చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళకి. ఇది ఎక్కడున్నారండి? ఇప్పుడు బబులోన్లో ఉన్నారు. ఎక్కడున్నారండి? బబులోన్. అతని వయసు ఎంత అప్పుడు? 30 ఏళ్ళంట. ఎవరికి? యెహెజ్కేలు. మరి యెహెజ్కేలు ప్రవక్తగా ఉంటే మరి యెహెజ్కేలుని కూడా తీసుకుపోయారు బబులోనికి, ప్రవక్తలను కూడా తీసుకుపోయారు. ఆలోచన చేయండి. మరి యెహెజ్కేలు అంటే అర్థము దేవుడు బలపరుస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు అని అర్థం. అయితే యెహెజ్కేలుని చంపినట్టు ఇక్కడ కనపడదు మనకు బైబిల్లో. దానియేలుని చంపాలని చూశారు, షద్రక్ మేషక్ అబేద్నెగోని చంపాలని చూశారు, కానీ యెహెజ్కేలుని చంపినట్టు కనపడదు. కానీ ప్రవచనం చెప్పాడు అతను. కానీ ప్రవచనము చెప్పడం అనేది జరిగింది ఎక్కడ? బబులోను. ఇతను యాజకుల కుటుంబంలో నుంచి వచ్చాడు. నెబుకద్నెజరు రాజు మరి ఈ యొక్క చెరలోనికి తీసుకుపోయాడు 70 సంవత్సరాల పాటు. ఆ టైంలో రాశాడు ఇది. యెహెజ్కేలు గ్రంథం బబులోన్లోనే రాశాడు. ప్రియులు, దర్శనం అక్కడే వచ్చింది అతనికి, దేవుడి దర్శనం అక్కడే. మనం కనుక చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క బుక్ 26వ పుస్తకం. ఇతను బూజీ కుమారుడు. ఎవరి కుమారుడు? బూజీ కుమారుడు. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథములో 48 అధ్యాయాలు ఉన్నాయి, 1273 వచనాలు ఉన్నాయి. మనం కనుక చూసినట్లయితే 24 నుండి 32వ వచనం దాకా మనసు తిప్పుకోండి అప్పుడు బ్రతుకుతారు అని చెప్తా ఉన్నాడు. ఎవరికైనా పనికి వస్తుంది వాక్యం. చదవండి 24వ వచనం నుండి. అయితే నీతిపరుడు తన నీతిని విడచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకునా? నీతిమంతుడు చెడ్డగా ప్రవర్తించినా బతకడు. అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమునో జ్ఞాపకములోనికి రావు. అంతే. ఏమండి, మేము అది చేసాం కదండి, పరిచర్య చేసాము, వందనాలు చెప్పాము, పోయి అంత ఎరగబడిపోయి వంటలు వండాము, ప్రార్థనలు చేసాము, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాం కదా, మరి మేము నీతిగానే నడిచాం కదా అంటే, ఒకవేళ నువ్వు నీతిగా నడుస్తూ మళ్ళీ చదవండి, జ్ఞాపకానికి రావు. ఏమంటాడంటే యెషయా గ్రంథములో నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లా కనపడుతున్నాయి. మనం అనుకుంటాం పొగడాలి అవతల వాళ్ళని. ఎవరు పొగడాలి? దేవుడా, మనుషులా? మరి దేవుడు పొగిడేటట్టుగా ఉండాలంటే ఎన్ని క్రియలు మనం దేవుడి వైపు ఇష్టమైనవి చేయాలి. మన ఇష్టం వచ్చిన క్రియలన్నీ చేసుకుంటూ దేవుడికి ఇష్టమైన కానటువంటి క్రియలు చేసి కూడా బ్రతుకుతూ మాకేంట్లే నీకు కాలు రగరేసే వాళ్ళు ఎంతమంది?
చదవండి. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపం ఏంటంటే అది విశ్వాసఘాతకుడై చేసిన పాపం బట్టి మరణనందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, నీ మార్గమే కదా న్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దాన్ని బట్టి మరణనందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణనందును. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానని కనుక అతడు మరణమునందక ఆవశ్యకంగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఏమని చెబుతున్నారంట? అమ్మో, ఆ బైబిల్లో ఉన్నట్టుగా మనం ఎక్కడ నడుస్తాంలేండి, ఆ కట్టడలు ఎక్కడండి, ఆ ఆజ్ఞలు ఎక్కడండి, మనం ఎక్కడ నడుస్తామండి అన్నారంట. చాలామంది అంతే అంటారు. అమ్మో, మేమేదో అనుకున్నాం యేసు ప్రభు అంటే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి కూడదు. అమ్మో, ఇన్ని ఆక్షలు పెడితే మాకు కుదరదమ్మా. మా బంధువుల దగ్గరికి వెళ్ళకుండా, బొట్లు పెట్టుకోకుండా, గంధాలు పూసుకోకుండా, మరి ప్రసాదం పెడతా ఉంటారు తినకుండా, వాళ్ళు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి మేము అక్షింతలు చల్లకుండా, భోజనాలు చేయకుండా, నైవేద్యం పెట్టింది కూడా మా ఇళ్ళకి పెడతారండి. పండగల్లో కూడా మాకు అప్పాలు తీసుకొచ్చి పెడతారండి. మేము వాళ్ళు బాయ్ అనుకుంటూ ఉంటామండి. రేపు రంజాన్ వస్తుందండి, మార్చి మాసం 2వ తేదీ నుండి వాళ్ళు చక్కగా మనకి హల్దీ అని పెడతారండి, మరి పలావులు పెడతారండి, భలే బాగా చేస్తారండి వాళ్ళు. మేము పక్కన ఉంటామండి బాయ్ అనుకుంటాం. దేవుడి కట్టడలు ఏమండి అనుసరించి నడవకుండా అంటే దేవుడికి తెలియదండి. అబ్రహాము యొక్క మొదటి కుమారుడు ఎవరు? ఇష్మాయిల్ ఎవరు? ముస్లిమ్స్. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా? లేదుగా. సొంత ఒక తండ్రికి పుట్టిన కొడుకులే కలిసి లేరు. ఎందుకు కలిసి లేరు? వాళ్ళు దేవుని ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడవరు. దేవుని ఆజ్ఞలను కట్టడలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ కట్టడలు వేరుగా ఉన్నాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి ఈ రోజున మనం దేవుడి వైపు చూస్తూ ఈ 4వ వచనం నుండి 32వ వచనం దాకా మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకోండి. ఎవరు బ్రతుకుతారు, ఎవరు చనిపోతారు, ఎవరు దేవుని రాజ్యంకి వెళతారు, ఎవరు వెళ్ళరు, ఏ క్రియలు చేస్తే దేవుళ్ళోకి ఇష్టము లేదు. 23వ వచనం అదే చెప్పాడు. దుష్టుడు మరణం అవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆయనకి ఇష్టమేం కాదు మనుషులను చచ్చిపోవటం. ఆయన వైపు తిరిగితే బ్రతికేటట్టు చేస్తానని ఆయన చెప్తుంటే ఆ బ్రతకడం మాకు వద్దనుకుంటూ మరలా పాపభూయిష్టమైనటువంటి పనుల్లోనే చేస్తూ బతుకుతూ మరి చివరికి చనిపోతూ ఉంటాం. మరి అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా సమాధులు కట్టిస్తారు, మంచి మంచి పెట్టెలు, ఊరేగింపులు, పూలు, దండలు, మరి అలాగే భోజనాలు, డప్పులు. అబ్బో, దుర్మార్గులకి ఎక్కువ సోకు ఎక్కువ అండి. దుర్మార్గులకి సోకు ఎక్కువ, నీతిమంతుడికి ఉండదు. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయనకి ఏమైనా ఊరేగింపు చేశారండి? కొట్టి చంపేశారు కదా. మరి అలాగే ఆయన వెంబడించిన శిష్యులు అందరినీ కూడా కొట్టి చంపేశారు. ఏమండి, మరి నీతిగా నడిచినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఊరేగింపులు చేసుకోలేదు, దినాలు పెట్టుకోలేదు. దినాలు పెట్టుకోవచ్చా బైబిల్ ప్రకారం? పాత నిబంధనలో అయితే ఇశ్రాయేలు ప్రజలకి ఉన్నది, కానీ కొత్త నిబంధనలో దినాలు లేవు. అందుకని అంటాడు గలతీ పత్రికలో పౌలు అంటాడు, మీరు దినములను, మాసములను, పండగలను లెక్క పెడతా ఉన్నారంట. దినములు, మాసాలు చూసేటువంటి నిబంధన కాదు ఇది. కాబట్టి దేవుడికి బాధ వేస్తూ ఉంది, అవి చేయకూడదు, వ్యర్థమైపోతూ ఉంది. ఎందుకంటే దేవుడి రాజ్యానికి వెళ్ళరు అలాంటివి చేస్తే. ఏమండి, మరి కొంతమంది ఏమో 3వ రోజు దినం అని పెడతారు, దాన్ని చిన్న దినం అంటారు. ఆ తర్వాత 5వ రోజు, లేకపోతే 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 13వ, 15వ రోజు కూడా పెడతా ఉంటారు.
అంటే నీకు ఎందుకు ఆ లెక్క? అసలు బైబిల్లో కూడా లేదే అది ఆ లెక్క. ఎవరు నేర్పారు? హిందువుల లెక్క. హిందువులు అలా పెడతారు. ఆడ్ డేస్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే సరైనటువంటి రోజుల్లో పెట్టరు. చనిపోయిన దగ్గర నుంచి 3వ రోజు ఆడ్ నెంబర్, అది 3, 5, 7, 9, 11, 13, 15 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అంటారు. ఈ ఆడ్ నెంబర్స్ బైబిల్లో లేవే. ఏ పాస్టర్ అని చెప్తాడా? చెప్పడే. మరి ఎలా పెడుతున్నావు ఆ డేస్? ఎలాగా నీకు ఎవరు నేర్పించారు అది? అంటే నువ్వు అన్ని జనులతో ఎక్కువ సహవాసం చేస్తావు. బైబిల్ లెక్క ప్రకారం అయితే చనిపోయిన రోజే మనము ప్రార్థన పెట్టుకొని భోజనాలు పెట్టుకొని పంపించాలి. అంటే సమాధి చేసుకొని వస్తారు కదా, ఇంకంతే. ఇక అది కాకపోవచ్చు, ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం ఆగొచ్చు. అంతేగాని ఆచారభక్తి చేయట్లేదు. వాళ్ళు వచ్చారని అప్పటిదాకా రాలేదని ఆగారు అంతే తప్ప. ఒకవేళ అందరు కనుక ఉంటే రాత్రి చనిపోతే మరుసటి అదే అంటే 12-1 గంటప్పుడు చనిపోయారనుకో, అదే రోజు వాళ్ళని సమాధి చేసేస్తారు. ఆ రోజే ప్రార్థన పెట్టుకోవచ్చు. అందరు వచ్చారు కదా చూడటానికి, ఇంకా అదే ప్రార్థన, వాళ్ళే భోజనాలు చేసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకో డేస్ ఎందుకు రావాలి? వాళ్ళకి డబ్బులు దండగా, ఛార్జీలు దండగా, ఎందుకు ఇంత బాధ కదా? రాలేకపోవచ్చు ఒక్కోసారి. కాబట్టి బైబిల్ ప్రకారము మనము దినాలు, మాసములు, ఉత్సవ కాలములను చెయ్యకూడదు అని బైబిల్లో రాసి ఉంది. కాబట్టి నీ జీవితంలో మరి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావో అలాంటివి చేయకుండా ఉండటానికి తగ్గట్టుగా దేవుడు ఆజ్ఞలు, కట్టడలు నీవు తీసుకుంటావా? లేదులేండి మా వాళ్ళు కుదరదంటున్నారు, మా వాళ్ళ ప్రకారమే మేము చేసుకో. ఒక మనకు తెలిసిన మా ఊర్లో రక్షణ పొందిన అతనే అయితే చనిపోయాడు. సరే నాకు కబురు చేశారు. చేస్తే మరి నేను అడిగాను, ఏంటమ్మా మరి ఏంటి పరిస్థితి అంటే, మరి మీ పద్ధత మా పద్ధత అని అడిగాను. అడిగితే అయ్యా ఇక్కడ వాళ్ళంతా మా పద్ధతే చేసుకుంటాం అంటున్నారు అని. అట్టయితే నన్ను ఎందుకమ్మా పిలవటం, చేసేసుకోండి, ఇంకా నాతో పని లేదు. రక్షణ పొందినామే, వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళు ఎవరి ప్రకారం చేసుకుంటారండి? వాళ్ళ ప్రకారం చేసుకుంటున్నారు. అంటే హిందూయిజం ప్రకారంగా చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు కోరుతుంది ఏంటంటే, నా కట్టడలు, నా ఆజ్ఞలు అనుసరించి నడిచినవాడు దుష్టుడైనా సరే నా వైపు తిరిగితే వాడు బ్రతుకుతాడు, ఒకవేళ తిరగకపోతే వాడు మరణమునందుతాడు. కాబట్టి మనస్సు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుడు అంటున్నాడు, మనస్సు తిప్పుకోండి, అప్పుడు బతుకుతారు. తిప్పుకోలేదండి, మేము ఈ లోకంలో బతుకుతాం. ఆదాము అవ్వలు దేవుడి వైపు మనసు తిప్పుకోలేదు, కానీ వాళ్ళు బతికారు. చాలామంది మనసు దేవుడి వైపు తిప్పుకోకపోయినా బతికారు, కానీ ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు? దేవుడి రాజ్యంలో బతకరు, దేవుడి రాజ్యానికి వెళ్ళరు వాళ్ళు. ఈ భూ సంబంధంగానే ఆ యొక్క కష్టాలు, బాధలు అనుభవిస్తూ నిన్ను ఒకవేళ ముఖాన అనకపోయినా పక్కన అనుకుంటారు, ఏం మనిషి అండి మాకు తెలియదేంది, చచ్చిందిలే, కుక్క సాగు చచ్చిందిలే అని మళ్ళా చనిపోయిన తర్వాత అనుకుంటారు. కాబట్టి మనం మంచి పేరు కావాలి. దేవుడి మాటల కన్నా విరుద్ధంగా నువ్వు మాట్లాడినా, దూషించినా, ఎగర్తిచ్చినా, లేకపోతే కొండేలు చెప్పినా అది పాపం కింద బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అది చేయొద్దు. దుష్టుడు పాపాలు విడిస్తే బతుకుతాడు, మనసు తిప్పుకుంటే బ్రతుకుతాడు. మరణం దేవుడికి ఇష్టమో కాదు, పాపము చేయువాడే తన పాపమును బట్టి మరణమొందును. కాబట్టి అలాంటి మరణం నేను చెందకుండా ఉండాలి. ప్రభువులో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. ఏంటి అంటే, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించు. ఎవరి దగ్గర ఆనందించాలో బయటకు. అంటే నీకు వచ్చే లంచాల్లో ఆనందించకూడదు, నీకు వచ్చే వడ్డీ డబ్బుల్లో నువ్వు ఆనందించకూడదు, దౌర్జన్యం చేత తెచ్చుకున్న డబ్బుల్లో ఆనందించకూడదు, దొంగతనం చేసి తెచ్చిన డబ్బుల్లో ఆనందించకూడదు, ఏమండి కూనీ చేసి సంపాదించిన డబ్బుతో ఆనందించకూడదు. కాబట్టి దేని యందు ఆనందించకూడదు?
ఈ లోకంలో పాపభూయిష్టమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి, వాటిల్లో నువ్వు ఆనందించకూడదు. ఆ డబ్బు పనికిమాలిన డబ్బు. ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదా డబ్బుని తీసుకెళ్ళి మరలా మందిరంలోనే పారేశాడు. 1వ అధ్యాయము అపోస్తల కార్య గ్రంథములో ఆ డబ్బుతో వాళ్ళు ఏం చేశారంటే ఒక పొలం అన్నారు, దాని రక్తక్షేత్రము అన్నారు. ఏమన్నారండి? రక్తక్షేత్రం. ఏం డబ్బు అది? ఒక మనిషిని చంపటానికి తీసుకున్న డబ్బు కాబట్టి అది పాపపు డబ్బు, అది మందిరంలోకి రాకూడదని ఆ డబ్బు తీసుకెళ్ళి వేరే పొలం కొన్నారండి. ఆలోచించేయండి, ఎలాంటి దౌర్భాగ్యం అండి. వాడు దేని మీద ఆశపడ్డాడు? దేవుడి మీద ఆశపడలేదు, డబ్బు మీద ఆశపడ్డాడు. 30 నాణ్యాలు అంటే ఈరోజు కనీసం 30 లక్షలది. అంత డబ్బు ఒక్కసారి వాడి కళ్ళు ఎప్పుడు చూడలేదు, వాడికి ఆశ పుట్టేసింది. కానీ చివరికి అతనికి బుద్ధి వచ్చింది, నేను నిరపరాధిని అప్పగించానన్నాడు. తీసుకెళ్ళి మళ్ళీ మందిరంలోనే పారేశాడు. తీసుకోమన్నాడు వాళ్ళని. వాళ్ళు మేమెందుకు తీసుకుంటా ఉన్నారు, అవి చంపడానికి ఇచ్చిన డబ్బులు, ఆ డబ్బులు మేము తీసుకోమంటే వాడు ఏం చేశాడంటే ఇక వాళ్ళు తీసుకోవట్లేదు, మందిరంలో ఇస్త్రీ పారేసిపోయాడు. అరే ఈ మందిరంలోకి తేకూడదు అంటే దేవుడి యొక్క ధననిధిలోకి రాకూడదు ఇదని ఆ 37 నాణ్యాలతో వాళ్ళు ఏం చేశారంటే ఒక రక్త పొలము కొన్నారు. కాబట్టి దేవుడు అన్యాయం సొమ్ము దేవుడి సన్నిధికి రాకూడదు, అక్రమం సొమ్ము రాకూడదు, వడ్డీ డబ్బులు రాకూడదు, దౌర్జన్యం చేత రాకూడదు, దొంగతనం చేసి రాకూడదు, కూనీ చేసి వచ్చి రాకూడదు, చంపడానికి ఇచ్చిన డబ్బులు రాకూడదు. దేవుడు వాక్యం సెలవిస్తాం. కాబట్టి నువ్వు దుర్మార్గము పనులు చేస్తున్నావా, దుష్టమైన పనులు చేస్తున్నావా, అపవిత్రమైన పనులు చేస్తున్నావా, అపరాధ పనులు చేస్తున్నావా అర్థం చేసుకోవాలి. అరే దేవుడికి నేను ఇష్టంగా బతుకుతున్నానా, చర్చికి వెళ్తున్నాను కానీ సరిగ్గా నడుస్తున్నానా, నిక్కచ్చిగా బతుకుతున్నానా, నా పిల్లలందరూ బాగున్నారా, నా కొడుకులు కూతుళ్ళు భార్యలు భర్తలు అందరూ బాగున్నారా, నా ఇరుగు పొరుగు వారు బాగున్నారా? బైబిల్ కూడా బాగా చెప్తుంది అందరి కొరకు ప్రార్థన చేయమని. వాళ్ళందరూ ఎలా ఉండాలని? బాగుండాలి. మరి నువ్వు బాగుండాలిగా ముందు. ఒక ఆయన స్లోగన్ రాశాడు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నిజమే కదా? ఇతను బాగుండాలి, అందరూ బాగుండాలి. మరి నువ్వు ఎలాగున్నావు? మరి నీ పక్క వాళ్ళు ఎలాగున్నారు? అందరూ బాగుండాలని ప్రార్థన చేసుకుంటున్నావు రోజు ఇంట్లో? కనీసం నీ బంధువులు పేర్లు ఎత్తి ఒక్కొక్కళ్ళ పేరు ఎత్తి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఎత్తి ప్రార్థన చేస్తేనే 2-3 గంటలు పట్టుద్ది నీకు. అడుగు, ఒక్కొక్కళ్ళ పేరు ఎత్తి వాళ్ళ సమస్యలు ఏంటో చూసి నువ్వు రాసుకోవాల్సిన, ఎందుకంటే నువ్వు బంధువు కాబట్టి నీకు తెలుస్తాయి అవన్నీ. నువ్వు ఒక్కొక్కళ్ళ గురించి మొరపెడతావంటే, మా అత్తగారుకి 8 మంది పిల్లలు. ఆ 8 మంది పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, భర్తలు ఉద్యోగాలకు వెళ్తారు, భార్యలు ఉద్యోగాలకు వెళ్తారు. అందరి గురించి వాళ్ళంతా వెళ్ళిపోతారు. 8:30-9 గంటలకు వెళ్ళిపోతారు. ఇక 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల దాకా ఏమో ఒక్కొక్కళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అయ్యా వాళ్ళు దానికి వెళ్ళారయ్యా, ఆ ఊరు వెళ్ళారయ్యా, అయ్యా సక్రమంగా తిరిగి వచ్చేది చేయ్యా, బస్సులు అందేటి చేయ్యా, టయానికి వచ్చేది చేయ్యా, వారికి ఏ ఆపద కలగకూడదు. ఇంక ఇదే ప్రార్థన ఒక్కొక్కళ్ళ గురించి. నీకేముంది అసలు ప్రార్థన? ఎక్కడికి వెళ్ళాడంటే చెప్పవే నువ్వు. మీ ఆయన ఎక్కడికి? నాకు తెలియదండి, నాకు చెప్పాడా అంటావు. అంటే అంత సఖ్యత ఉంది భార్యాభర్తల మధ్య. మీ అబ్బాయి ఏమనండి, మీ అమ్మాయి ఏమనండి, అల్లుడు ఏమనండి, మనవడు ఏమనండి అంటున్నావు అంటే నీలో ప్రార్థన లేదు. ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటో కావాలి. చెడుతనం చేయడానికి వెళ్తున్నారేమో, నీ ప్రార్థన అడ్డగిస్తుంది. అది చేయకుండా గుర్తుపెట్టుకో, ప్రార్థన అడ్డగిస్తుంది. బైబిల్లో అలాగా ప్రార్థన అడ్డగించింది. ఎక్కడ చెప్పండి? అబ్రహాము తన యొక్క కుమారుడు లెక్క అయ్యేటువంటి లోతు గురించి దేవదూతలతో చెప్పాడు. అయ్యా మా వాడు ఒకడు ఉన్నాడు అక్కడ, నా కొడుకు, అయ్యా వాడు ఒకడు ఉన్నాడు. అయ్యా ఏం జరిగింది? ప్రార్థన చేస్తే లోతును తప్పించారు దేవదూతలు. ప్రార్థనకి చాలా బలం ఉందండి. చాలామందికి అది అర్థం కాక ఏమోనండి అనబాక, అసలు ఏమోనండి అన్నావంటే నీకు ప్రార్థన లేదన్నమాట అర్థం.
ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీకు కావాలి. కాబట్టి సంఘానికి కూడా నువ్వు రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది, ప్రార్థన చేయడానికి అది. కాబట్టి నీ వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళు దుష్టులైతే పాపాన్ని విడిస్తే బతుకుతారు. వాళ్ళు బతకడం నీకు నాకు దేవుడికి మరి ముఖ్యంగా ఇష్టం. అలాంటి కృప, అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయను గాక. మోకరించండి.